బ్రేకింగ్ న్యూస్. కరోనా మళ్లీ పంజాబ్ విసురుతోంది. ఏపీలో రెండో కరోనా కేసు బయటపడింది. కడప రిమ్స్ లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తీవ్ర జ్వరంతో రిమ్స్ లో చేరిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. బాధితుడు నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తి. ఇప్పటికే విశాఖలో ఒక కరోనా కేసు నమోదై ఉంది. కోవిడ్ కేసులు పెరిగే ప్రమాదం కనిపిస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దామోదర్, మళ్లీ కరోనా పంజాబ్ విసురుతోంది. ఈ నేపథ్యంలో రెండో కేసు నమోదై ఉంది. అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? అప్రమత్తత ఏంటి? సుమతి, కడప జిల్లా చాగలమరికి చెందిన ఓ మహిళ విపరీతమైన జ్వరంతో తిరుపతి కడపలోని రిమ్స్ ఆసుపత్రికి రాగా ఆమెను రక్త పరీక్షలు అదేవిధంగా అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. జ్వరము, ఒళ్ళు నొప్పులతో ఆమె తీవ్రంగా బాధపడుతుందని ఏదైతే రిమ్స్ సూపరింటెండెంట్ తెలిపారో, అయితే ప్రమాదకరమైన పరిస్థితి లేదు, ఆమె ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గా ఉందని కూడా చెప్పారు. అయితే కరోనా పాజిటివ్ గా తేలిందని మాత్రం చెప్తున్నారు. అందుకే ప్రత్యేకంగా ఆమెను ఐసోలేషన్ వార్డ్ లో ఉంచామని చెప్పారు. జ్వరం తగ్గిన వెంటనే ఇంటికి పంపిస్తాము, కానీ ఎలాంటి ప్రమాదం లేదు, తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. దీంతో పాటు కరోనా తీవ్రతను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి సంబంధించి ప్రత్యేకమైన వార్డుతో పాటు ఆక్సిజన్ కూడా పూర్తి స్థాయిలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కూడా చెప్పారు. దీంతో పాటు గ్రామ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే జ్వరము, జలుబు, తీవ్రమైన జలుబు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. దీంతో పాటు తిరుపతి స్విమ్స్ తో పాటు రుయాలో కూడా ప్రత్యేకమైన ఏదైతే గతంలో కరోనా వచ్చినప్పుడు నడిపిన ప్రత్యేకమైన ఎమర్జెన్సీ వార్డులు కూడా నడపడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. సుమతి, దామోదర్, ఇప్పటి వరకు కరోనాకి ప్రాపర్ వ్యాక్సిన్ అంటూ ఏమీ కనుక్కోలేదు. కాకపోతే గతంలో వాడిన రెమ్డెసివిర్ కావచ్చు, గతంలో వాడిన కొన్ని వ్యాక్సిన్స్ ఏవి కూడా పనిచేసిన దాఖలాలు ఎంతవరకు నిజమంటున్నారు? వైద్య అధికారులు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఇస్తూ ఉన్నారా? సుమతి, గతంలో ఏదైతే కరోనాకు నివారణ కంటే ముందు జాగ్రత్త చర్యలే మేలని చెప్తున్నారు. ముఖ్యంగా గతంలో వాడిన వ్యాక్సిన్స్ వల్ల చాలా వరకు గుండె సంబంధిత వ్యాధులతో అనేక మంది ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాటికి దూరంగా ఉంటూనే ఏదైతే నివారణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి ఎలాంటి ప్రమాదం లేదని కూడా డాక్టర్లు చెప్తున్నారు. గతంలో 2 డోసులు తీసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు. గతం వల్ల అదే నివారణ కొనసాగుతుందని చెప్తున్నారు. తాత్కాలికంగా గతంలో అయితే కరోనా వల్ల పూర్తి స్థాయిలో అప్పట్లో నివారణతో పాటు భయం వల్లనే చాలా మంది మరణాలు జరిగాయి. ఈసారి అలాంటి పరిస్థితులు ఉండవు. వచ్చిన వారు వచ్చినట్లే ట్రీట్మెంట్ తీసుకోవడం, ఐసోలేషన్ లో ఉండడం వల్లనే పూర్తి స్థాయిలో నివారణ అవుతుంది. ఎలాంటి భయాందోళన ఉండవద్దని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా భయమే మృత్యువుకు కారణమవుతుందని, అలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా నివారణ చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే కరోనాగా తేలిన కొంచెం ఇబ్బందికరమైన పరిణామం తలెత్తితే వెంటనే రక్త పరీక్షలు అదేవిధంగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. రైట్ దామోదర్, అది కడపలోని సిచ్యువేషన్. అయితే ఇటు విశాఖపట్నంలో కూడా ఒక కోవిడ్ కేసు నమోదై ఉంది. మద్దెలపాలెం యూపీహెచ్సి పిఠాపురం కాలనీలో మహిళకు కరోనా సోకినట్టుగా వైద్యులు చెప్తూ ఉన్నారు. ఆమెతో పాటు భర్త, 2 పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. అయితే ఆ మహిళకు తప్ప మిగిలిన కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ అని తేలింది. ఆమెను వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లోనే ఉండాలి అంటూ డాక్టర్లు సూచనలు చేశారు. మహిళ ఇంటి పక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కరోనా టెస్టు చేయాలని స్థానిక అధికారులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఇటు కోవిడ్ కేసు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలంటున్నారు. ఇప్పటి నుంచే మాస్కులు ధరించడం మంచిది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మనకు తెలుసు, కేరళలో 95, తమిళనాడులో దాదాపు 66, మహారాష్ట్రలో 55, కర్ణాటకలో 13, పాండిచ్చేరిలో 10 కొత్త కేసులు నమోదై ఉన్నాయి. దీంతో మరోసారి వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటే ప్రమాదం ఉండదు అని చెప్పి వైద్యులు సూచనలు చేస్తున్నారు. వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. రాజు, వైద్య అధికారులు ఏం సూచనలు చేస్తూ ఉన్నారు? ఎలాంటి జాగ్రత్తలు అక్కడ తీసుకొని ఉన్నారు హాస్పిటల్స్ లో? పిఠాపురం అటు
మద్దిలపాలానికి సంబంధించినటువంటి పిఠాపురం కాలనీలో ఉన్నటువంటి ఒక మహిళకైతే కరోనా సోకింది. తన కుటుంబ సభ్యులు పిల్లలకి భర్తకు కూడా లక్షణాలు ఉన్నాయో ఆర్టిఫిషియల్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరికి కూడా ఈ లక్షణాలు లేవని తెలిసింది. అయితే ఫస్ట్ మలేరియా అని భావించినటువంటి వైద్యాధికారులు ఆర్టిఫిషియల్ చేసిన తర్వాత ఇది కరోనాగా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడన్నా ట్రావెల్ చేశారా, ఏదైనా ఊరు నుంచి వచ్చారనే కోణంలో కూడా మొత్తం అంతా కూడా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా వైద్యాధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం ఆ ప్రాంతానికి సంబంధించి మొత్తం అంతా కూడా వైద్య శాఖతో పాటుగా జీవీఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో శానిటేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మనం కోవిడ్ కి సంబంధించి ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. దానితో పోలిస్తే ఇప్పుడు వస్తున్నటువంటిది అంత ప్రమాదకరం కాదు అనే ధైర్యం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ ప్రజలెవరూ కూడా ప్రస్తుతం అయితే తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు చెప్తున్నా కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మాస్కులు తప్పనిసరి అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాస్కులు కూడా ఒక రకమైనటువంటి డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2020లో వచ్చినటువంటి కోవిడ్ కూడా అటు మొట్టమొదటి కేసు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలోనే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా విశాఖలోనే మొదటి కేసు నమోదైనటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి పిఠాపురం కాలనీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు తీవ్ర భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని కేసులు నమోదవుతాయి? ఎందుకంటే గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరికి మహిళకి తప్ప ఇంకెవరికి కోవిడ్ కి సంబంధించినటువంటి లక్షణాలు లేకపోయినా కూడా ఆమె ఎవరెవరితో మాట్లాడింది, ఎవరెవరి ఇళ్లకి వెళ్ళింది, లేకపోతే ఎక్కడికి ట్రావెల్ చేసిందని అనే విషయాలను కూడా అధికారులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈమెకు ఉన్నటువంటి లక్షణాలు కుటుంబ సభ్యులకు ఎవరికి లేవని వైద్యాధికారులు తెలిసినటువంటి నేపథ్యంలో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కోవిడ్ మళ్ళొక్కసారి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక ప్లేసెస్ లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరిగా బయటపడుతున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే